పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను మామూలుగా ఒకసారి గోవా వెళ్ళినప్పుడు అక్కడ అగోడా ఫోర్ట్ అని ఒక ప్రదేశానికి వెళ్ళాం. మామూలుగా టూరిస్ట్ ప్లేస్ అది. టూరిజంలో భాగంగా అక్కడికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ సముద్ర పొడ్డున పట్టణానికి చాలా దూరంగా ఒక జైలుని చూశాను అనమాట. ఇప్పుడైతే టూరిస్టుల కోసం దాన్ని అంతటిని బాగు చేసి చక్కగా నీట్గా అంతా సిద్ధం చేసి ఉంచారు, కానీ అది చూస్తే ఎందుకో నాకు చాలా బాధగా అనిపించింది. అంటే మనుషులకి దూరంగా ఎవ్వరు చూడని విధంగా ఒకటైతే సాలిటరీ సెల్ ఉంది, ఇంకోటి చాలా లోతుగా, కొన్ని అయితే చాలా పైకి, అది ఎవ్వరికి అందని విధంగా ఒక్కరే ఆ జైల్లో ఎలా ఉంటారు. దాని చుట్టూతో కూడా చాలా మంది కాపలా కాస్తా ఉంటారని చెప్పారు. తర్వాత పెద్ద ఫ్లడ్ లైట్స్ లాంటివి దాని చుట్టూతో పడటం, ఎవ్వరు తప్పించుకోలేని విధంగా అక్కడ కావలి ఏర్పాటు చేయబడింది. ఓహో, మనుషులు నేరస్తుల కోసం ఈ విధమైన కావలి పెట్టారా అని అప్పుడు ఆలోచించాను. అది మనుషులు చేసుకునే కావలి. అదేవిధంగా మనం కూడా వస్తువులను భద్రపరచుకోవడానికి రకరకాల విధాలుగా మనం వాటిని కాపాడుకుంటూ ఉంటాము. సరే, ఇది ఇలా ఉంటే, మనుషుల కాపలా ఇలా ఉంటే దేవుని యొక్క కావలి ఎలా ఉంది అని ఆలోచన వచ్చింది. అప్పుడు నాకు మా మేనమామ గారు గుర్తొచ్చారు. ఆయన పండు ప్రేమ్ కుమార్ గారని క్రైస్తవ సంగీతానికి చాలా మంచి మ్యూజిక్ని, ఫేమస్ పాటలను అందించారు. ఆయన తన పేరుకి, తన యొక్క మ్యూజిక్కి ఒక ట్యాగ్ లైన్ ఏం పెట్టుకుంటారంటే, నేను క్రీస్తు ఖైదీని అని పెట్టుకుంటారు. క్రీస్తు ఖైదీ అంటే ఆయన క్రీస్తుకి లోపలే అన్ని చేస్తారు, ఆయనకి ఇష్టం లేనివి ఏం చేయరు, లోకానుసారమైనవి ఏమీ చేయకుండా క్రీస్తులోనే ఆయన బంధింపబడి ఉన్నాడు. నాకు ఎందుకో అది చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు, కానీ ఇటీవల కాలంలో ఆలోచిస్తూ ఉంటే ఎంత మంచిగా ఆయన పెట్టుకున్నారు, క్రీస్తు ఖైదీని, ఆయనకే నేను బద్ధుడనై ఉంటాను, ఆయన కావలిలోనే నేను ఉంటాను అని. ఈ రీతిగా కావలి గురించి ఆలోచిస్తూ ఉంటే, యెహోవా భయభక్తులు గలవారి ఎడల, యెహోవా పట్ల భయభక్తులు కలవారి ఎడల ఆయన దూత కావలిగా ఉండి వారిని రక్షిస్తుందని కీర్తనలు 34:7లో దావీదు మహారాజు గారు చెప్తారు. అప్పుడు నాకు అనిపించింది, ఓహో, మనం భయభక్తులతో ఉంటే గనక ఆయన దూత మనకు కనపడపోయినా నిత్యము మనల్ని కాపలా కాస్తూనే ఉంటుంది. అది ఆయన పట్ల భయభక్తులు కలవారి ఎడల. అదేవిధంగా 127వ కీర్తనలో కూడా మనం చూస్తాము, ఆయన కాపాడని ఎడల పట్టణాన్ని కావలి కాసినా కూడా వ్యర్థమే అని ఉంటుంది. అంటే మానవ ప్రయత్నాలన్నీ వ్యర్థమే. ఆయన కాపాడకపోతే మనం ఎంత సేఫ్టీ మెజర్స్ పెట్టుకున్నా సరే అదంతా వ్యర్థమే. ఆయన మాత్రమే మనల్ని కాపాడగలడు అని అక్కడ చెప్తా ఉన్నారు. అంటే మన చుట్టూతా, వ్యక్తిగతంగా మన చుట్టూతా ఆయన దూతలు ఉంటారు. అదేవిధంగా పట్టణం చుట్టూతా కూడా ఆయన ఖచ్చితంగా ఆయన కన్ను దాని మీద సంచరిస్తూ ఉంటుంది. ఇవన్నీ కాకుండా దేవుడు ఏర్పరిచినటువంటి ఒక గొప్ప కావలిని మనకి ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తాము. అక్కడ ఏముంటుందంటే, ఏ విషయంలో కూడా ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయము 6వ వచనంలో ఏముంటుందంటే, ఏ విషయంలో కూడా మీరు చింతపడకండి అని ఉంటుంది. చింతపడొద్దు, కానీ ప్రతి విషయంలో ప్రార్థనతో విజ్ఞాపనతో మీ విన్నపాలు కృతజ్ఞతాస్తుతులతో దేవునికి తెలియచేయండి. అంటే దేనిలో దిగులు పడకపోవటం ఒక స్టెప్ అయితే, నెక్స్ట్ స్టెప్ మనకుండే ఏదైనా విన్నపాలు ఏమన్నా ఉంటే గనక దానిని దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకి తెలియజేయాలి. ఇప్పటిదాకా మనకు కలిగినటువంటి ప్రతి మేలు కోసం కృతజ్ఞత చెల్లిస్తూ మనకున్నవి ప్రార్థనల ద్వారా, విజ్ఞాపనల ద్వారా మన విన్నపాలు దేవునికి తెలియజేయాలి. ఈ 2 స్టెప్స్ చెప్పి అప్పుడు 7వ వచనంలో, అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని యొక్క సమాధానము మీ యొక్క హృదయాలకి, తలంపులకి యేసుక్రీస్తు ద్వారా కావలిగా ఉంటది అని ఉంటుంది. అంటే అది ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే, దేని గురించి మనం చింతపడకుండా ఉంటే గనక మన హృదయాలకి, మన తలంపులకి ఒకరు కావలి ఉంటారంట. అది ఎవరంటే యేసుక్రీస్తే కావలి ఉంటారు. యేసుక్రీస్తు ద్వారా మనకి ఒక సమాధానం మన హృదయాలకు వస్తుంది. అది నాకు ఎంత అద్భుతంగా అనిపించిందో. అంటే మనకి ఒక గొప్ప వచనం ఉంది బైబిల్, అదేంటంటే, అన్నిటికంటే మీ హృదయాన్ని భద్రపరచుకోండి, ఎందుకంటే అందులోంచి జీవధారలు బయలుదేరతాయని ఉంటుంది. అది ఆలోచిస్తుంటే నిజమే, మన హృదయాన్ని భద్రపరచుకోవాలి. మనం కృంగిపోతే గనక, మన చింతలో కూరుకుపోతే గనక దేవుని స్తుతించను లేము, దేవుని మీద ఆధారపడను లేము. కాబట్టి మన హృదయంలోంచే, మన తలంపులలోంచే అశాంతి, అసమాధానం పుడుతుంది. కాబట్టి మన జ్ఞానానికి అందనటువంటి విషయాలు, ఈ చింత ఏ విధంగా తీరుతుంది, ఈ సమస్యని ఏ విధంగా అధిగమించవచ్చు అని మన జ్ఞానానికి కానీ, మన లాజిక్కి కానీ అందనటువంటివి చాలా ఉంటాయి.
ఆ జ్ఞానానికి మించినటువంటి దేవుని సమాధానము, శాంతి మన హృదయాలకి, మన తలంపులకి కావలిగా ఉంటారు. ఎవరంటే యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన కావలి ఉంటారు. ఆయన ద్వారా ఆ సమాధానం మనకు వస్తుంది. ఇది ఎంత గొప్ప కావలో కదా. మన చుట్టూత వ్యక్తిగతంగా ఆయన దూతలు ఉండటమే కాదు, మన పట్టణాన్ని ఆయన కావలి కాయటమే కాదు, కానీ ఆయన మన తలంపులకి, మన ఆలోచనలకు కూడా ఆయన సమాధానాన్ని మనకి కావలిగా ఇస్తారు. ఎంత ప్రేమో దేవునికి మనుషుల పట్ల. ఎప్పుడు మనల్ని ఆయన విడనాడడు, ఎప్పుడు ఆయన మనల్ని వదిలిపెట్టడు. కానీ అదే దేవుడు అంటే ఆయన స్వరూపంలో మనల్ని చేసుకున్నారు, ఆయనకు పోలికలో సృష్టించుకున్నారు. కాబట్టి ఎంతో దయ చూపిస్తూ, దీర్ఘశాంతం వహిస్తూ, మన కోసం ఎంతో ఓపికతో ఆయన కనిపెడతా ఉంటారు, ఇన్ని రకాల కాపలాను మనకి ఇస్తూ. కానీ అదే దేవుడు పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో దేవదూతలు పాపము చేసినప్పుడు వారిని విడిచిపెట్టలేదంట. విడిచిపెట్టకుండా పాతాళములో గల కట్టిక చీకటితో ఉన్నటువంటి ఒక బిలములలోకి వాళ్ళని త్రోసి వాళ్ళని తీర్పు వరకు కావలిలో ఉంచారంట. నాకెంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. దేవదూతలు ఎంతో పరిశుద్ధులు, కానీ వారు పాపం చేసి పడిపోయారు. వాళ్ళకి మళ్ళీ ఒక్క ఛాన్స్ కూడా దేవుడు ఇవ్వలేదు. వాళ్ళని వెనువెంటనే పాతాళంలోము గల ఆ కటిక చీకటి గల ఆ ద్వారాలలో, ఆ బిలాలలో పెట్టేసి దేవుడు వారిని బంధించాడు. ఎప్పటి వరకు అంటే కొన్నాళ్ళ వరకు, కొన్నేళ్ల వరకు కాదు, తీర్పు వరకు కూడా వారు ఆ యొక్క కావలిలో ఉంచబడ్డారు. అటువంటి దేవుడు, అంత కఠినంగా ఆయన శిక్షించగల దేవుడు మనల్ని మాత్రం 3 విధాలుగా కాపలా కాస్తూ ఎంతగా మనకి రక్షణ కల్పిస్తున్నారో ఆ యొక్క గొప్ప కావలిని మనం ఎప్పుడు మర్చిపోకుండా, అటువంటి దేవుడు మనందరికీ, మనకి, మన బిడ్డలకి, దేవుడు మనకిచ్చిన సమస్తానికి కూడా ఆయన కావలి మనకి అవసరం. కాబట్టి ఆయన సహాయాన్ని వేడుకుంటూ అటువంటి కావలి మనందరికీ రావాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడైన నా ప్రియ పరమ తండ్రి, నాయన మీరు 3 రకాలైన కావలిని మాకు చూపించారు ప్రభా. నాయన మా చుట్టూ నీ దూతల కావలే కాకుండా మా పట్టణాన్ని నువ్వు కావలి కాయటం మాత్రమే కాకుండా ప్రభా, నాయన మా తలంపులకి, మా హృదయాలకి యేసుక్రీస్తు ద్వారా నీ సమాధానాన్ని కూడా కావలిగా ఇచ్చారు ప్రభా. ఇంత గొప్ప కావలిని పొందటానికి మీరు మా కాపరి తండ్రి, మీరు మా కాపరి కాబట్టి మాకు దేనిలో లోటు లేదు అనేటటువంటి విషయాన్ని ఇంకొకసారి గుర్తు చేసుకుంటూ, నాయన నాకు మాకందరికీ కూడా ఇటువంటి మంచి ఒక గొప్ప సమాధానకరమైనటువంటి ఒక కావలిని మా ముందు ఉంచినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థన నీ యొక్క ప్రియకుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Jesus now, He's all.